నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఉచిత ఇసుక 20 జిల్లాల్లో అమలు గనుల శాఖ వెబ్సైట్లో పూర్తి వివరాలు ఏపీలో టిట్కో ఇళ్లకు తొలగిన గ్రహణం 2000 కోట్ల రుణమిచ్చేందుకు హట్కో అంగీకారం గతంలో అప్పు ఇవ్వటానికి నిరాకరణ అసంపూర్తి ప్రాజెక్టులపై తెలంగాణ సర్కారు దృష్టి 241 కోట్లు వ్యయం చేస్తే 48,000 ఎకరాలకు నీరు త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశం 4 ఏళ్ల సర్వీస్ ఉంటే దంపతులకు స్థానచలనం నగరంలో తిష్ట వేస్తామంటే కుదరదన్న ప్రభుత్వం సాధారణ బదిలీలపై ఆర్థిక శాఖ స్పష్టత నేడు రష్యా పర్యటనకు ప్రధాని మోదీ ఇరు దేశాల శిఖరాగ్ర సమావేశానికి హాజరు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా చర్చలు ముంబైలోనూ పుణే తరహా ఘటన మద్యం మత్తులో కారుతో బైక్ను ఢీకొట్టిన శివసేన యువనేత మహిళ దుర్మరణం బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ ప్రజల ఆందోళన కాల్పుల విరమణకు అంగీకరించాలని నెతన్యాహుపై ఒత్తిడి మంత్రులు ఎంపీల నివాసాల వద్ద ప్రదర్శన ఆంధ్రప్రదేశ్లో ఇవాల్టి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది ఇసుక నిల్వ కేంద్రాల సమాచారం ఇసుక నిల్వల వివరాలను గనుల శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు సీనరేజ్ ఇసుక తవ్వకాలు రవాణా ఖర్చుల వంటి నామమాత్రపు రుసుములను డిజిటల్ విధానంలో స్వీకరించేలా ఏర్పాట్లు చేశారు 5 ఏళ్లుగా వైకాపా ప్రభుత్వం ఇసుకను విక్రయించి చెల్లింపుల్ని నగదు రూపంలో తీసుకుని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడింది తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం నేటి నుంచి అమలవుతున్న వేళ సీనరేజీ ఇసుక తవ్వకాలు రవాణా ఖర్చులు వంటి నామమాత్ర రుసుముల్ని స్వీకరించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు ఇందులోనూ ఎలాంటి నగదు లావాదేవీలు లేకుండా డిజిటల్ చెల్లింపులు మాత్రమే స్వీకరిస్తూ పారదర్శక విధానం అమలు చేయనుంది డిజిటల్ చెల్లింపుల స్వీకరణ కోసం ఇప్పటికే 16 జిల్లాల్లో బ్యాంకు ఖాతాలు తెరవగా వాటికి ఆయా బ్యాంకులు ఇవాళ క్యూఆర్ కోడ్ ఇవ్వనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పార్వతీపురం మన్యం కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా అనంతపురం మినహా మిగతా 20 జిల్లాల్లో ఇసుక డంపులున్న నిల్వ కేంద్రాల వద్ద నుంచి ఈ ఉచిత ఇసుక విధానం తొలుత అమలు కానుంది రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇసుక నిల్వ కేంద్రాలు ఉన్నాయి వాటిలో ఎంత మేర ఇసుక అందుబాటులో ఉంది తదితర వివరాలన్నీ ఆదివారం నుంచి గనుల శాఖ అధికారిక వెబ్సైట్లో అధికారులు అందుబాటులో ఉంచారు విక్రయాలు మొదలైనప్పటి నుంచి ఏ రోజుకు ఆ రోజు జరిగిన ఇసుక విక్రయాల వివరాలు మిగిలిన నిల్వల సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు మార్పు చేయనున్నారు ఉచిత ఇసుక విధానంలో ప్రభుత్వం ₹1 కూడా తీసుకోదు కేవలం నిర్వహణ ఖర్చుల్ని మాత్రమే వసూలు చేస్తుంది సీనరేజీ కింద టన్నుకు ₹88 తీసుకుంటారు ఉభయ గోదావరి గుంటూరు జిల్లాల్లో బోట్స్మెన్ సొసైటీల ద్వారా తవ్వించిన ఇసుక అయితే టన్నుకు ₹225 చొప్పున తీసుకుంటారు రీచ్ నుంచి దూరంగా ఉన్న నిల్వ కేంద్రానికి ఇసుక తరలించి ఉంటే రవాణా ఖర్చు కింద టన్నుకు కిలోమీటర్కు ₹4.90 చొప్పున లెక్కిస్తారు నిర్వహణ ఖర్చు కింద టన్నుకు ₹20 తీసుకోనున్నారు ప్రభుత్వం సీనరేజీ కింద వసూలు చేసే ₹88 జిల్లా మండల పరిషత్లు గ్రామ పంచాయతీల ఖాతాలకు ప్రతి నెల జమ చేయనున్నారు నిర్వహణ ఖర్చు కింద టన్నుకు ₹20 చొప్పున తీసుకునే సొమ్మును వేబిల్లుల కొనుగోలు సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు మునుముందు రీచ్లకు పర్యావరణ అనుమతుల కోసం ఫీజులు చెల్లించేందుకు వినియోగిస్తారు వాగులు వంకలు చిన్న నదుల్లో ఎడ్ల బండ్ల ద్వారా నేరుగా ఇసుక తవ్వి తీసుకెళ్లేలా వీలు కల్పించారు సమీప గ్రామాల ప్రజలు తమ నిర్మాణ అవసరాలు అక్కడి ప్రభుత్వ నిర్మాణాలకు ఎడ్ల బండ్ల ద్వారా మాన్యువల్ గా తవ్వి ఇసుకను తరలించుకునేందుకు అవకాశం కల్పించారు ఇప్పటి వరకు గుత్తేదారులు కొన్ని జిల్లాల్లో చిన్న నదుల్లో సైతం ఇసుక తవ్వి విక్రయించారు ఇకపై ఇదంతా ఉచితంగానే తవ్వి తీసుకెళ్లొచ్చని గనుల శాఖ అధికారులు తెలిపారు బ్యారేజీలు జలాశయాల పరిధిలో పూడిక రూపంలో ఉన్న ఇసుకను తవ్వి తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు
రోజు రోజుకు పెరుగుతున్న ఘన ద్రవ్య వ్యర్థాలతో గ్రామీణ పర్యావరణం దెబ్బతినడంతో పాటు ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శాస్త్రీయ విధానాల ద్వారా వ్యర్థాల నిర్వహణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అందుకోసం స్థానిక సంస్థలతో స్వచ్ఛంద సంస్థలు ప్రజలు కలిసి పనిచేసేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. పైలట్ ప్రాజెక్టుగా తొలుత పిఠాపురం, భీమవరంలో అమలు చేయాలని అధికారులకు సూచించారు. గ్రామాల పరిశుభ్రత, వ్యర్థాల పునర్వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న పవన్ పర్యావరణంపై మక్కువ ఉన్నవారిని ఎకో వారియర్స్గా ఎంపిక చేసి భాగస్వాములను చేయాలన్నారు. మేజర్ పంచాయతీలో ఉన్న డంపింగ్ యార్డుల సమస్యలు పరిష్కరించాలని, నదీ పరివాహక ప్రాంతాలు, కాలువలు, చెరువుల్లోకి వ్యర్థాలను వదిలేయకుండా చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు నిర్దేశించారు. జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఐఐటి మద్రాస్ విధించిన కొత్త నిబంధనతో దివ్యాంగులు నష్టపోకుండా ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ చొరవ తీసుకున్నారు. ఫలితంగా 25 మంది విద్యార్థులు జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందారు. ఏపీ ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం దివ్యాంగులకు 2 లాంగ్వేజ్ సబ్జెక్టులో ఒకదానికి మినహాయింపు ఉంది. మరోదానికి మార్కులకు బదులుగా ఈ అని పేర్కొంటారు. ఈసారి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న ఐఐటి మద్రాస్ ఇంటర్లో కనీస అర్హతగా 5 సబ్జెక్టుల మార్కులతో మెమో ఇవ్వాలని తెలిపింది. ఫలితంగా పలువురు జాతీయ విద్యాసంస్థల్లో అవకాశాలు కోల్పోయే పరిస్థితి తలెత్తింది. మారుతి పృథ్వీ సత్యదేవరి విద్యార్థి ఈ విషయాన్ని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా మెమోలో ఈ బదులు మార్కులు ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ జీవో తప్పనిసరి అంటూ ఐఐటి మద్రాస్ మెలికపెట్టడంతో సత్వరమే జీవో కూడా ఇప్పించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి వైకాపా ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులు క్రమంగా తొలగిపోతున్నాయి. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టి నెల రోజులు అవ్వకముందే టిడ్కో ఇళ్ల విషయంలో కీలక ముందడుగు పడింది. 2000 కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో ముందుకు వచ్చింది. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి హడ్కో రుణం తీసుకునేందుకు 2 ఏళ్లుగా అధికారులు ప్రయత్నించారు. కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. బ్యాంకులు వెనకడుగు వేశాయి. ప్రభుత్వము నిధులు కేటాయించలేదు. దీనికి జగన్ అనుసరించిన విధానాలే కారణం. ఫలితంగా 2,62,000 గృహాలను పూర్తి చేయాల్సి ఉండగా ఎన్నికల నాటికి 1,45,000 ఇళ్లనే పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించారు. వీటిలోనూ 90% పైగా 2014-2019 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో చాలా వరకు పూర్తయినవే. తెదేపా కట్టిన ఇళ్లకే వైకాపా రంగులేసి అప్పగించారు. వైకాపా ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై రివర్స్ టెండరింగ్ నిర్వహించడం, తెచ్చిన అప్పుల్ని వేరే అవసరాలకు మళ్లిస్తోందనే భావనతో అప్పట్లో రుణాలిచ్చేందుకు హడ్కో, బ్యాంకులు, ఇతర వాణిజ్య సంస్థలు ఆసక్తి చూపలేదు. రుణానికి గ్యారంటీ ఇస్తామని జగన్ ప్రభుత్వం చెప్పినా సమ్మతించలేదు. తాజాగా రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన వెంటనే టిడ్కో ఇళ్ల పూర్తికి రుణం అందించేందుకు హడ్కో సానుకూలత వ్యక్తం చేసింది. 2,000 కోట్ల అప్పు ఇచ్చేందుకు సమ్మతించింది. దీంతో టిడ్కో ఇళ్లకు ఇక మంచి రోజులు రానున్నాయి. రాష్ట్రంలో 1,17,000 టిడ్కో గృహాల్ని నిర్మించాల్సి ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇందుకు 5,000 కోట్లు అవసరమని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన నిధులు 1,300 కోట్లున్నాయి. లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించాల్సింది 1,500 కోట్లు. ఈ మేరకు ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం అనుమతి రాగానే నిర్మాణాలు జోరందుకోనున్నాయి. వైకాపా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయకపోగా గుత్తేదారులకు బిల్లులు చెల్లించలేదు. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వంలో ఇళ్లు కట్టిన వారికి ఇప్పటి వరకు బిల్లులివ్వలేదు. ఇవన్నీ కలిపి దాదాపు 473 కోట్ల వరకు ఉన్నట్టు తెలిసింది. వీరంతా కొత్త ప్రభుత్వమే ఆదుకుంటుందన్న ఆశతో ఉన్నారు. తెలంగాణలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. వివిధ కారణాలతో చివరి దశలో ఉన్న 6 ప్రాజెక్టుల పనులను మార్చి నాటికి పూర్తి చేసి వచ్చే సీజన్లో సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. మెయిన్ కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, ఆయకట్టుకు నీరందించే కాలువలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. తక్కువ ఖర్చుతో రైతులకు మేలు జరిగే విధంగా 6 ప్రాజెక్టులను వీలైనంత తొందరగా వినియోగంలోకి తేవాలని సంకల్పించారు. ఇప్పటికే నిధులు ఖర్చు పెట్టినవి, అసంపూర్తిగా ఉన్నవి, గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టులను పూర్తి చేసి నీరందించాలని సీఎం భావిస్తున్నారు. అందులో భాగంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. గోదావరి బేసిన్తో పాటు కృష్ణా బేసిన్లో అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టుల వివరాలను నీటిపారుదల శాఖ అధికారుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు.
ఆయకట్టుకు సాగునీరు అందించాలంటే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. భారాస ప్రభుత్వం గత 10 ఏళ్లలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ బ్యారేజీలు, పంప్ హౌజులకే పరిమితమయ్యాయి. భారీగా అప్పులు తెచ్చి కాళేశ్వరం ఎత్తిపోతలను నిర్మించడం తప్ప మెయిన్ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, ఆయకట్టుకు నీరందించే కాల్వలను వదిలేసిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారు. గత ప్రభుత్వం చేపట్టిన చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నట్లు తెలుసుకున్నారు. వాటిపై పలు దఫాలు అధికారులతో చర్చించిన సీఎం తక్కువ ఖర్చుతో పూర్తయ్యేవి, వీలైనంత త్వరగా సాగునీరు అందించేందుకు వీలున్న ప్రాజెక్టుల పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. అందుకు అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గోదావరి బేసిన్లోని నీలం వాగు, పింప్రి ప్రాజెక్ట్, పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2, సదర్మట్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆ పనులు పూర్తి చేయడానికి 241 కోట్లు ఖర్చవుతుందని, వాటి వల్ల 48,000 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని అధికారులు అంచనా వేశారు. తక్కువ మొత్తాలతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టులను మార్చి నాటికి పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. నీలం వాగు ద్వారా మంచిర్యాల జిల్లా, పింప్రి ఎత్తిపోతల పథకం ద్వారా నిర్మల్ జిల్లా, పాలెం వాగుతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మత్తడి వాగుతో ఆదిలాబాద్ జిల్లా, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2తో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, సూర్యాపేట జిల్లాలకు, సదర్మట్ ప్రాజెక్టుతో నిర్మల్ జిల్లా రైతులకు సాగునీరు అందించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును హైదరాబాద్లోని ఆయన నివాసంలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిశారు. 2 రాష్ట్రాలకు మేలు చేకూర్చే రోడ్లు, జలవనరులు, రైల్వే లైన్లపై చర్చించారు. భద్రాచలం 5 గ్రామాల విలీనం ఆవశ్యకతను మంత్రి తుమ్మల చంద్రబాబుకు వివరించారు. పట్టిసీమ నుంచి పులిచింతల లింక్తో రాయలసీమ కష్టాలు తీరుతాయన్నారు. జల వివాదాలు లేకుండా 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో సాగేందుకు చంద్రబాబు అనుభవం దోహదం చేస్తుందని తుమ్మల అభిప్రాయపడ్డారు. పెనుబల్లి, కొండపల్లి రైల్వే లైన్తో బొగ్గు రవాణా, పుణ్యక్షేత్రాల సందర్శన సులభమవుతుందని పేర్కొన్నారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఆంధ్రప్రదేశ్ వెళ్లనున్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షుల వైఎస్ షర్మిల ఆహ్వానం మేరకు విజయవాడలో జరిగే వైఎస్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేం నరేందర్ రెడ్డి మధ్యాహ్నం విజయవాడ వెళ్లి తిరిగి రాత్రి హైదరాబాద్ రానున్నారు. ఉదయం పంజాగుట్ట సర్కిల్లోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించనున్నారు. పుణేలో మద్యమత్తులో ఓ టీనేజర్ కారు నడిపి 2 మృతికి కారణమైన ఘటన మరొకముందే ముంబైలోనూ అదే తరహాలో మరొకటి జరిగింది. సింధే వర్గానికి చెందిన యువనేత మద్యమత్తులో BMW కారుతో స్కూటర్ను ఢీకొట్టడంతో మహిళ మృతి చెందింది. నిందితుడి తండ్రి శివసేన నేత రాజేష్ షా కారు డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ బార్లో మద్యం సేవించిన అనంతరం ఇంటికి వెళ్లకుండా లాంగ్ డ్రైవ్ తీసుకెళ్లాలని నిందితుడు మిహిర్ షా డ్రైవర్కు సూచించాడు. కొంత దూరం వెళ్లాక ఆయనే డ్రైవింగ్ చేశాడు. కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న స్కూటర్ను ఢీకొట్టగా దానిపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు. కారు మహిళపై నుంచి వెళ్లగా ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయింది. భర్తకు గాయాలయ్యాయి. ఘటన తర్వాత మెహిర్ సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు నంబర్ ప్లేట్లో ఒక అంకెను, శివసేన స్టిక్కర్ను తొలగించాడు. సీసీటీవీలను పరిశీలించిన పోలీసులు వాహనం నంబర్ను గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం 4 బృందాలతో గాలిస్తున్నారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం ఏక్నాథ్ సింధే చట్టం ముందు అందరూ సమానమని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై జారీ చేసిన ఉత్తర్వుల్లోని సందేహాలపై ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చింది. గతంలో అమలైన విధానమే వర్తిస్తుందని పేర్కొంది. ఒకే చోట 4 ఏళ్ల నుంచి పనిచేసిన వారందరికీ ఖచ్చితంగా బదిలీ తప్పదని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై నెలకొన్న సందేహాల్ని ఆర్థిక శాఖ నివృత్తి చేసింది. ఒకే చోట 4 ఏళ్ల నుంచి పనిచేసిన వారందరికీ బదిలీ ఉంటుందని, భార్యాభర్తలు ఉన్నా తప్పనిసరిగా స్థానచలనం చెయ్యాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. అలా మార్చినప్పుడు కొత్త చోట దగ్గరగా ఉండేలా వారికి పోస్టింగ్ ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం 4 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన భార్యాభర్తలు ఉంటే వారిని బదిలీ చెయ్యాలని పేర్కొంది. స్పౌస్ కేస్ నిబంధన కింద చాలా మంది ఉద్యోగ దంపతుల్లో ఒకరు నగరంలో, మరొకరు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా జీవిత భాగస్వామి నగరంలో పనిచేస్తున్నందున తమను అక్కడికే బదిలీ చెయ్యాలని గట్టిగా అడుగుతున్నారు. అలా అడిగేవారిని ఖచ్చితంగా నగరానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. నగరంలో ఉన్నవారినే గ్రామీణ ప్రాంతానికి మార్చవచ్చని నిబంధనలు చెబుతున్నాయని ఆర్థిక శాఖ తేటతెల్లం చేసింది. వేర్వేరు శాఖల్లోని ఉద్యోగ దంపతులు నగరంలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న వారు సైతం స్పౌస్ కేసు నిబంధనను అనుకూలంగా మార్చుకున్నారని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం వేర్వేరు శాఖల్లో పనిచేస్తున్న ఇద్దరికి నగరంలో 4 ఏళ్ల సర్వీసు పూర్తయితే ఖచ్చితంగా ఇతర ప్రాంతాలకు బదిలీ చెయ్యాల్సిందేనని నిబంధనలు చెబుతున్నాయి.
డిప్యుటేషన్ పై ఉద్యోగి 4 ఏళ్ల పాటు ఎక్కడ పనిచేస్తే అక్కడి సర్వీసుగానే పరిగణించి సదరు ఉద్యోగికి అదే ప్రాంతంలో మళ్లీ సాధారణ బదిలీ కింద పోస్టింగు ఇవ్వొద్దని ఆర్థిక శాఖ మెమోలో వివరణ ఇచ్చింది. మొత్తం పోస్టుల్లో 40% కాదు, సాధారణ బదిలీలు ఒక శాఖలో ఒక క్యాడర్లో 40% మించకుండా చూడాలనే నిబంధన విధించింది. మొత్తం పనిచేస్తున్న 40 మందిని బదిలీ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. మధ్యాహ్న భోజన బిల్లులకు సంబంధించి డిసెంబర్ వరకు బకాయి ఉన్న 50 కోట్లతో పాటు అదనంగా మరో 50.45 కోట్లు విడుదల చేసినట్లు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. మరో 53.07 కోట్లు త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపింది. విద్యాశాఖ సమస్యలపై స్పందించాలని సీఎంకు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాసిన నేపథ్యంలో ఈ మేరకు విద్యాశాఖ స్పందించింది. గత ప్రభుత్వ హయాంలో 5,089 పోస్టులతో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేసి 11,069 పోస్టులతో కొత్త ప్రకటన విడుదల చేసినట్లు తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. తెలంగాణ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 26,000 పాఠశాలలో తొలి రోజే విద్యార్థులకు ఒక జత యూనిఫామ్ అందచేయటమే కాకుండా రెండో జత ఈ నెలాఖరుకు అందించనున్నట్లు తెలిపింది. పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో భాగంగా 91,530 మంది స్లాట్ బుకింగ్ చేసుకున్నట్టు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన ప్రకటించారు. 6వ తేదీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభం కాగా 25,041 మంది హాజరైనట్టు తెలిపారు. ఓయూ సహా 7 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో 5,343 సీట్లు అందుబాటులో ఉన్నాయని కమిషనర్ దేవసేన వెల్లడించారు. 2 ప్రైవేట్ యూనివర్సిటీల్లో 1,260 సీట్లు, ఓయూ, జేఎన్టీయూ, కేయూ పరిధిలోని ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజీలో 70,307 సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నట్టు తెలిపారు. మొత్తం 3 విడతల్లో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ సాగుతుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ప్రకటించారు. తల్లిదండ్రులు తమ పిల్లల వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై మెగా హీరో సాయి దుర్గా తేజ్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్రమాదకరంగా మారిపోయిందన్నారు. అందుకే పిల్లలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్టు చేసే ముందు తల్లిదండ్రులు ఆలోచించాలని సూచించారు. సోషల్ మీడియాలో కొందరు మృగాళ్లు వినోదం పేరుతో పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంటారని ఆరోపించారు. ఇలాంటి వాటిని అరికట్టేందుకు పాలకులు చర్యలు తీసుకోవాలని ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రులు భట్టి, పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ను ట్యాగ్ చేశాడు. ఓ బాలికకు సంబంధించిన వీడియోకు కొందరు ఆన్లైన్లో చాటింగ్ చేసిన తీరును సాయి దుర్గా తేజ్ ప్రస్తావించారు. స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిల్లల భద్రత తమ ప్రభుత్వ లక్ష్యాలు ఒకటని, ఈ విషయాన్ని తమ దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు తిరోగమనం పట్టడానికి వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండర్ విధానమే కారణమైంది. డబ్బు ఆదా కాకపోగా ప్రాజెక్టును గోదాట్లో కలిపేసినట్లయింది. 1,748 కోట్ల నుంచి 4,637 కోట్లకు పనుల వ్యయం పెరిగింది. అదనపు పనులతో గుత్తేదారు సంస్థ మేఘాకు లబ్ధి కలిగింది. ఆర్థిక, సాంకేతిక, నిర్మాణ లోపాలతో మొత్తం ప్రాజెక్టును రివర్స్ బాట పట్టించి ఏపీకి వేల కోట్ల నష్టానికి కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. రివర్స్ టెండరింగ్ పై పోలవరం ప్రాజెక్టు అథారిటీ వద్దని చెప్పినా నాటి సీఎం జగన్ వినలేదు. పట్టుబట్టి కాంట్రాక్టర్ను మార్చేయడం, గుత్తేదారు మేఘా సంస్థ వెంటనే పనులు చేపట్టకపోవడంతో పోలవరం ప్రాజెక్టుకు పెనుశాపంగా మారింది. జగన్ అధికారంలోకి రాగానే పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతో 628 కోట్లు ఆదా చేసినట్లు చూపించి రాష్ట్రాన్ని ఉద్ధరించినట్లుగా కబుర్లు చెప్పి అప్పటికే 72% పూర్తయిన పోలవరం ప్రాజెక్టును కుట్రపూరితంగా మేఘా చేతిలో పెట్టారు. 2019 నవంబర్లో ప్రాజెక్టును అప్పగిస్తే అప్పటి కొత్త గుత్తేదారు మేఘా 2020 జూన్ వరకు పనులే ప్రారంభించలేదు. ఈ ఆలస్యం ప్రాజెక్టును తీవ్రంగా దెబ్బతీసింది. ఎగువ కాఫర్ డ్యాం ఖాళీల్ని పూడ్చి లీకులు అరికట్టకపోవడంతో 2020 భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ప్రధాన డ్యాం నిర్మాణం వద్ద భారీ అగాధాలు ఏర్పడ్డాయి. దిగువ కాఫర్ డ్యాం దెబ్బతింది. గైడ్ బండ్ కుంగిపోయింది. 2019లో మేఘా సంస్థతో 1,548.12 కోట్లకు ఒప్పందం జరిగింది. కొన్ని పనులు తొలగించి మరికొన్ని పెంచి అదనపు ఒప్పందాలు చేసుకుని పని విలువను 2,077.78 కోట్లకు పెంచేసినట్లు సమాచారం. అది చాలదన్నట్లు కేంద్ర జలసంఘం, పోలవరం అథారిటీ సిఫార్సు చేశాయన్న పేరుతో 669.47 కోట్లు, 1,615.75 కోట్లతో 2 సార్లు అదనంగా మరికొన్ని పనులకు టెండర్లు పిలిచారు. వాటి అంచనాల్ని కొత్త ధరలతో రూపొందించారు. మేఘాతో పాటు మరో గుత్తేదారు సంస్థ మాత్రమే ఈ టెండర్ల ప్రక్రియలో పాలు పంచుకుంది. కానీ కేవలం 1.980% తక్కువకు మొదటి టెండర్ను, 1.0240% తక్కువకు రెండో టెండర్ను మేఘా దక్కించుకుంది.
2167 కోట్ల విలువైన పనులకు ఒప్పందాలు చేసుకుని వాటిని క్రమంగా 2559.31 కోట్లకు చేర్చింది. మొత్తం మీద మొదట్లో 1548 కోట్లు అనుకున్న పనులు కాస్త చివరకు ఏకంగా 4637.09 కోట్లకు చేరాయి. గుత్తేదారును మార్చేందుకు జగన్ అన్ని నిబంధనలు ఉల్లంఘించారు. టెండర్లు పిలిచే క్రమంలో జగన్ ప్రభుత్వం సాంకేతిక అర్హతలు మార్చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. మేఘా సంస్థ ఒక్కటే టెండరు దాఖలు చేసినా అంచనా విలువ కన్నా తక్కువకే పనులు అప్పగిస్తున్నామన్న పేరుతో ఖరారు చేసేశారు. తరువాత 2 దఫాలుగా టెండర్లు పిలిచినా అదనపు పనులు మేఘాకే దక్కేలా ఇతర గుత్తేదారు సంస్థల్ని జగన్ ప్రభుత్వం ప్రభావితం చేసిందన్న ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు 72% పూర్తయ్యాయి. తరువాత 5 ఏళ్లలో కీలక కట్టడాలు తీవ్రంగా దెబ్బతిని దాదాపు పనికి రాకుండా పోయాయి. దాంతో ప్రాజెక్టు తిరోగమనంలోకి వెళ్లి 45% పనులే పూర్తయిన స్థాయికి దిగజారింది. ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. కేంద్ర జలసంఘం చేతులెత్తేసింది. చివరకు విదేశీ నిపుణుల్ని పిలిపించి ప్రాజెక్టును మళ్లీ ఎలా గాడిలో పెట్టారన్న దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంచనాలు పెంచేయడం, టెండర్ల ప్రక్రియను అడ్డగోలుగా నిర్వహించి ఒకే సంస్థకు మేలు జరిగేలా చేసిన తీరుపై చంద్రబాబు ప్రభుత్వం లోతైన విశ్లేషణలు జరిపి లోగుట్టు బయటపెట్టాల్సిన అవసరముందన్న వాదన వినిపిస్తోంది. గాజాలో యుద్ధం ప్రారంభమై 3 నెలలు పూర్తయిన వేళ బందీలను విడిపించాలని ఇజ్రాయెల్ ప్రజలు ఆందోళనకు దిగారు. నిరసనకారులు అక్కడి హైవేలను దిగ్బంధించారు. ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు ప్రదర్శనలు నిర్వహించారు. కాల్పుల విరమణకు అంగీకరించడంతో పాటు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 7 ఘటనలో చనిపోయిన బందీలైన వారికి గుర్తుగా గాజా సరిహద్దు సమీపంలో 1500 నలుపు పసుపు రంగు బెలూన్లను ఎగరవేశారు. గాజాలో దశలవారీగా కాల్పుల విరమణకు అమెరికా చేసిన ప్రతిపాదనకు హమాస్ అంగీకరించింది. అయితే నెతన్యాహు మాత్రం యుద్ధ లక్ష్యాలు నెరవేరే వరకు దాడులు ఆపబోమని చెప్పడంతో ఇజ్రాయెల్ ప్రజలు ఆందోళనకు దిగారు. బందీల్లో ఇప్పటి వరకు 100 మందికి పైగా విడుదలయ్యారు. ఇంకా 120 మంది అక్కడే ఉన్నారు. 40 మంది చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల మాస్కో పర్యటన నిమిత్తం ఇవాళ రష్యా వెళ్లనున్నారు. అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు 22వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఉక్రెయిన్పై సైనిక ఆపరేషన్ మొదలుపెట్టిన తర్వాత ప్రధాని మోదీ రష్యా పర్యటనకు వెళ్లడం ఇది మొదటిసారి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ఇతర ప్రాంతీయ అంశాలపై చర్చించినట్లు మాస్కోలోని భారత రాయబారి తెలిపారు. 2021 శిఖరాగ్ర సదస్సు నుంచి ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు వచ్చినా భారత్ రష్యా సంబంధాలు మరింత విస్తరించాయన్నారు. నేతలిద్దరూ అధికారిక అలాగే అనధికార చర్చలను కూడా జరపనున్నారని క్రెమ్లిన్ వెల్లడించింది. పూరి రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రథం లాగుతున్నప్పుడు జరిగిన తోపులాటలో ఓ భక్తుడు ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా స్వల్ప గాయాల పాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సైనిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సాయంత్రం రథాలకు సారథులు, అశ్వాలు అమర్చి తాళ్లు కట్టిన అనంతరం బలభద్రుని తాళధ్వజ రథం ముందుకు కదిలింది. ఆ తర్వాత కాసేపటికే భక్తుల మధ్య తోపులాట జరిగింది.